ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు ప్రియమైన శ్రోతలు, యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభములు, వందనములు. ఈనాటి మన ధ్యానాంశము అద్భుతమైన విజయము సాధించే వరకు పట్టుదల. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 15-16 వచనములను మనము కొద్దిసేపు ధ్యానం చేద్దాం. దేవుడు అద్భుతాన్ని చేయబోతున్న సమయానికి కొద్దిసేపటి ముందే చాలామంది నిరుత్సాహపడి వదిలేస్తూ ఉంటారు. కొంతకాలం ప్రార్థన చేస్తారు, నమ్మకంగా సేవ చేస్తారు, ఓర్పుతో ఎదురు చూస్తారు. కానీ ఫలితం వెంటనే కనిపించకపోతే నిరుత్సాహపడి వెనక్కు తగ్గిపోతూ ఉంటారు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తూ ఉంది. దేవుడు ఇచ్చే గొప్ప విజయాలు చాలాసార్లు మన పట్టుదల తరువాతే వస్తాయి. ఇశ్రాయేలీయులు 6 రోజుల పాటు యెరికో పట్టణం చుట్టూ తిరిగారు. మనుషుల దృష్టికి ఏ మార్పు కనిపించలేదు. గోడలు కదల్లేదు, ద్వారాలు తెరవబడలేదు, శత్రువులు లొంగిపోలేదు. అయినా వారు వేసిన ప్రతి అడుగు విశ్వాసానికి గుర్తుగా నిలిచింది. పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో, మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేస్తేమేని తగిన కాలమందు పంట కోతుము అని. మనకు కనిపించకపోయినా దేవుడు తెర వెనుక పనిచేస్తూనే ఉంటాడు. ఉదాహరణకు, చైనీస్ వెదురు చెట్టును నాటిన తరువాత ప్రతిరోజు నీరు పోసి ఎరువు వేయాలి. కానీ మొదటి 4 సంవత్సరాల పాటు నేలపైన ఏమీ కనిపించదు, కనీసం చిన్న మొలక కూడా రాదు. కానీ 5వ సంవత్సరంలో కేవలం 6 వారాల వ్యవధిలోనే అది ఏకంగా 90 అడుగుల ఎత్తు పెరుగుతుంది. మరి ఆ 4 సంవత్సరాలు ఆ చెట్టు ఏమీ పెరగలేదా అంటే పెరిగింది. నేల లోపల రాబోయే అంత పెద్ద ఎదుగుదలను మోయగల అత్యంత లోతైన బలమైన వేరు వ్యవస్థను అది ఏర్పాటు చేసుకుంది. మనం వేచి ఉండే ఈ కాలంలో దేవుడు మన ఆత్మ సంబంధమైన వేళ్లను లోతుగా నాటుతూ ఉన్నాడు. నిశ్శబ్దం అంటే దేవుని అదృశ్యత కాదు. గోడ ఊగడం మనకు కనిపించినంత మాత్రాన దేవుడు తెర వెనుక పనిచేయడం లేదని అర్థం కాదు. మరి చివరి అడుగే అత్యంత ముఖ్యమైనది. 7వ దినమున వారు ఇశ్రాయేలీయులు ఉదయమే లేచి పట్టణం చుట్టూ 7 మార్లు తిరిగినట్లు మనము 15వ వచనంలో గమనిస్తాము. ఈ వచనంలో 3 విషయాలను మనం గమనించాలి. వారు ఉదయమే లేచారు. ఇది బద్ధకానికి గుర్తు కాదు, ఆతృతకు గుర్తు. పట్టుదల అనేది నిష్క్రియాత్మకమైనది కాదు, అది క్రియాశీలకమైనది, నిరీక్షణతో కూడిన విధేయత. రెండవది, 6 రోజుల పాటు ఒక్కసారి మాత్రమే గోడ చుట్టూ తిరిగారు. 7వ రోజున 7 సార్లు తిరిగారు. కొన్నిసార్లు దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇవ్వటానికి ముందు అదే విధేయతను మరికొంత ఎక్కువగా, తీవ్రతగా చేయమని అడుగుతాడు. మూడవది, బైబిల్ ప్రకారము 7 అనే సంఖ్య పరిపూర్ణతకు మరియు దైవిక సంపూర్ణతకు సంకేతం. దేవుడు నేను నిర్ణయించిన కాలం ముగింపునకు వచ్చే వరకు దానిలోనే నిలకడగా సాగండి అని మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఉదాహరణకు, ఒక బంగారు గని కార్మికుడు ఎన్నో రోజుల పాటు తవ్వుతూ ఉంటాడు. కొన్నిసార్లు బంగారము కేవలం కొన్ని అంగుళాల దూరంలో ఉన్న సమయంలో అతడు అలసిపోయి ఆపేస్తాడు. ఇంకొంచెం తవ్వి ఉంటే అతనికి అపారమైన సంపద లభించేది. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా అలాగే మన జీవితంలో జరిగే అద్భుతము కొన్నిసార్లు చివరి అడుగు దూరంలోనే ఉంటుంది. దేవుని సమయము పరిపూర్ణమైనది. ఎప్పుడు కేకలు వేయాలో యెహోషువ నిర్ణయించలేదు. దేవుడు చెప్పిన సమయానికే ప్రజలు కేకలు వేశారు. గోడలు మనుషుల బలంతో పడిపోలేదు. దేవుడు నిర్ణయించిన సమయం వచ్చినందువల్లే అవి కూలిపోయాయి. మరి దేని కాలముందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు అని ప్రసంగి అంటూ ఉన్నాడు. యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలం పొందుదురు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని కోసము, ఆయన సమయం కోసము ఎదురు చూడటము ఎన్నడూ వృధా కాదు. ఇశ్రాయేలీయులు దేవుని వాగ్దానాన్ని నమ్మారు. అలాగే ఆయన చెప్పిన విచిత్రమైన ఆజ్ఞను కూడా పాటించారు. విధేయత లేని విశ్వాసము అసంపూర్ణమైనది, క్రియలు లేని విశ్వాసము మృతమైనది అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మనము 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో గమనిస్తే, ఏలియా ప్రవక్త వర్షం కోసం ప్రార్థించాడు. ఆయన తన సేవకుడిని సముద్రం వైపు చూడమని చెప్పాడు. 6 సార్లు సేవకుడు వెళ్ళి చూసి వచ్చాడు. ఏమీ కనిపించలేదని చెప్పాడు. కానీ ఏలియా ప్రార్థనను ఆపలేదు. 7వసారి చిన్న మేఘం కనిపించింది. కొద్దిసేపట్లోనే భారీ వర్షం కురిసింది. పట్టుదల తర్వాతనే వారు ఆశీర్వాదాన్ని పొందారు. ప్రియ శ్రోతలు, మన జీవితంలోని విజయం కూడా మనం అనుకున్న దానికంటే దగ్గరలో ఉండవచ్చు. నడుస్తూనే ఉండండి, ప్రార్థిస్తూనే ఉండండి, విశ్వసిస్తూనే ఉండండి, విధేయతతో కొనసాగండి, పట్టుదలతో నిలబడండి. దేవుని వాగ్దానాలు ఎన్నటికీ విఫలం కావు. యెహోషువ చెప్పిన విధంగా కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. మనం కూడా చివరి వరకు విశ్వాసంతో నిలిచి
దేవుడు తాను నిర్ణయించిన కాలమున మన జీవితాల్లో విజయాన్ని అనుగ్రహించడాన్ని చూడగలుగుదాం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనములు, స్తోత్రం చెల్లించున్నాం. సమాధానం ఆలస్యమైన విశ్వాసాన్ని కోల్పోకుండా చివరి వరకు పట్టుదలతో మిమ్మను అనుసరించే కృపను మాకు దయచేయం. మా జీవితాల్లోని ప్రతి ఎరికను మీరు నిర్ణయించిన కాలమున తొలగించి మీ చిత్తాన్ని నెరవేర్చుటకు మమ్మల్ని నడిపించుము. ఈ ప్రార్థనను మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.